హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసుకుందామండి. దానికోసం చికెన్ కీమా తీసుకున్నాను. ఇది మామూలుగా బోన్లెస్ చికెన్ తీసుకొచ్చేసి నేనే కీమా చేసేసుకున్నానండి. మీరు బయట నుంచి చేయించుకొచ్చినా సరే, లేదంటే ఇంట్లోనైనా చేసేసుకోండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం సాల్టు పసుపు వేసేసి బాగా కలిపేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. అందులోంచి వాటర్ వచ్చేస్తే మనం వాష్ చేసుకున్నాం కాబట్టి లేదు బాగా నీళ్ళన్నీ వదిలిపోయి ఉంటే కొంచెం వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలాగా చక్కగా స్మాష్ అయిపోయే కదిపితే స్మాష్ అయిపోయేలాగా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చేసేసుకొని చికెన్ని పక్కన పెట్టేసేసుకొని క్యాప్సికమ్ తీసుకోండి. నేను పెద్ద సైజ్ క్యాప్సికమ్స్ని తీసుకుని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకుని అందులో వాటర్ పోసి సాల్ట్ వేసేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని కనుక ఇందులో వేసేసుకొని మంచిగా వాటిని బాయిల్ చేసుకోవాలండి. బాగా స్మాష్ అయిపోయేలాగా బాయిల్ చేయొద్దు. 1 to 2 minutes అంతే. అట్లా చక్కగా అట్లా బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే మరీ కసకసలాడకుండా పచ్చి వాసన రాకుండా ఇలా చక్కగా తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా 2 minutes మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక స్ట్రైనర్లోకి లేదా ఇట్లా వడబుట్టలోకి తీసేసుకోండి. వాటర్ అంతా కూడా ఇనికిపోవాలి. వాటిని బాగా వేడిగా ఉన్నప్పుడు తడి మీద చేసుకోవద్దు, కాబట్టి స్ట్రైనర్లో వేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ కూడా వదిలిపోతాయి. ఇలా పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకుని అందులో కొంచెం బటర్ వేసుకోండి, లేదా నెయ్యి అయినా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకుని మనం బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ కీమాని ఇందులో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా అనిపిస్తే కనుక ఇలా అట్ల కాడతో స్మాష్ చేసేసుకోండి. ఇలాగ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర సాసెస్ ఉంటే చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్, సోయా సాస్ ఇవన్నీ కూడా వేసేసుకుని ఇంకొక 2 minutes ఫ్రై చేసేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర 2 వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద కళాయి పెట్టేసేసుకుని కింద ఒక స్టాండ్ పెట్టుకోండి. అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి క్యాప్సికంలో మనం రెడీ చేసుకున్నటువంటి చికెన్ కీమాని ఇందులో పెట్టేసుకోవాలండి. స్టఫింగ్ లాగా ఇలా పెట్టేసేసుకుని ఈ క్యాప్సికము మనం పెద్ద క్యాప్సికం తీసుకున్నాం కాబట్టి మంచిగా అవి ఒక బౌల్ లాగా వచ్చాయి. వీటన్నింటినీ కూడా ఇందులో పెట్టేసుకుని పైన చీజ్ వేసుకోవాలి. మీ దగ్గర ఇలా తురమడానికి లేకపోతే కనుక మామూలు చీజ్ స్లైసెస్ ఉన్నా కూడా వాటిని కట్ చేసి పైన పెట్టేసేసుకోండి. ఇలా అన్నిటి మీద చీజ్ వచ్చేలాగా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా అన్నిటికీ చీజ్ పెట్టేసేసుకోండి. ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత పైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి. మనం ఇప్పటి వరకు స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మీకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి. ఇది కూడా వేసేసుకుని పైన కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి మీకు నచ్చినట్లయితే. తర్వాత ప్రీహీట్ చేసుకున్నటువంటి గిన్నెలో ఇది పెట్టేసేసుకుని పైన మూత పెట్టేయండి. ఓవెన్ ఉంటే కనుక ఇంకా చాలా బాగా వస్తాయండి. పైన ఉన్నటువంటి చీజ్ అంతా కూడా కరిగిపోయి చాలా బాగా వస్తాయి. మనకి ఒక పిజ్జా తిన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇట్లా మంచిగా అన్ని వైపులా కూడా చీజ్ కరిగి స్ప్రెడ్ అయ్యేలాగా బాయిల్డ్ అవనివ్వండి. ప్రీ హీట్లోనే ఒక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాయిల్డ్ అవనివ్వండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్నాక్ రెడీ అయిపోయింది.